మోడల్ చేస్తున్నారు సార్? అమ్మ ఇది మీ ఫీల్డ్లో ఏటీఎం మోడల్ అని మనం ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం 365 రోజులు మనము దిగుబడి తీసుకునే విధంగా ఈ మోడల్ డిజైన్ చేయడం జరిగింది. ఆ మోడల్ మనం వేస్తున్నాము. దానికి కావాల్సిన విత్తనాలు ముల్లంగి, బీట్రూటు, గడ్డ జాతివమ్మ, ఆకుకూరలు తోటకూర, మెంతాకు, పాలకూర, కొత్తిమీర, ఇసబ్బాకు, ఇలా ఈ ఆకుకూరలు 3 రకాలు తీసుకోవచ్చు, 4 రకాలు తీసుకోవచ్చు, 5 రకాలు తీసుకోవచ్చు. మనకు ఇక్కడ మార్కెట్లో మనం తినంగా మార్కెట్లో ఎక్కువ ఏదైతే సేల్ అవుతుందో అవి ఆ రకాలు తీసుకోవచ్చు. ఓకే. మళ్ళీ తర్వాత గోరుచిక్కుడు, బెండ, మొక్కజొన్న విత్తనాలు ఎప్పుడు తీసుకుంటామనంటే ఎండల కాలంలో తీసుకుంటాం. మొక్కజొన్న విత్తనాలు మధ్యలో వేయడానికి. ఇంకా వర్షాకాలం అయితే మనకు మొక్కజొన్న వేసుకోకుండా పర్లేదు. చుట్టూ ఈ మోడల్ చుట్టూ తీగ జాతి ఉంటాయి. బీర, కాకర, సోర, దోస కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ప్లస్ మళ్ళీ అనుములు, అలసందలు, కందులు ఇవన్నీ చుట్టూ పెట్టుకుంటే ఇన్ని రకాల దాదాపు 15 రకాల పంటలు మనకి ఈ ఏటీఎం మోడల్లో వస్తాయి. ప్రతి ఒక్క పంట నుంచి మనకు దిగుబడి వస్తుంది. మన ఇంటి వాడికి ప్లస్ మనం అమ్ముకోవడానికి కూడా ఆదాయం వస్తుంది 365 రోజులు. ఓకే. మనం ఏటీఎం ఈ మోడల్ కోసము మనం బెడ్ తయారు చేసుకోవాలి. ఎట్లా తయారు చేసుకోవాలంటే బెడ్ తయారు చేసుకునే విధానము కాలువలు తీసుకోవాలి. ఈ బెడ్ ఇప్పుడు ఒక బెడ్ ఉన్నదని అంటే ఈ బెడ్ వెడల్పు 4 అడుగులు, పొడవు ఎంత అయినా ఉండొచ్చు, నీ పొలాన్ని బట్టి పొడవు ఎంత అయినా ఉండొచ్చు. వెడల్పు 4 అడుగులు, కాలువ 1 అడుగు, లోతు కాలువ అడుగు బాగాన 1 అడుగు ఉంటుంది. పై బాగాన ఈ బెడ్కు ఆ బెడ్కు ఒక పై అంచు అడుగున్నర ఇట్లా క్రాసులు వస్తుంది. సో ఆ విధంగా మనకు బెడ్ మాత్రం హైట్ ఉండాలి. 1 అడుగు హైట్ ఉంటే బాగా మెత్తగా ఉండాలి. ఒక ఈ గడ్డ జాతివి బాగా కూరడానికి కాలువ అడుగున్నర, పై బాగాన ఉండాలి, కింది బాగాన 1 అడుగు పెట్టుకుంటే బాగా సరిపోతుంది. ఇక్కడి నుంచి ఈ కాలువలో నీళ్లు నిండా నింపుకున్నప్పుడు, ఆ కాలువలోని నీళ్లు నిండా నింపుకున్నప్పుడు, ఇక్కడ నుండి తేమ 2 అడుగులు లాక్కుంటుంది. ఆ కాలువ నీళ్ళ నుంచి కూడా 2 అడుగుల వరకు తేమ లాక్కుంటుంది. కాబట్టి పంటలు నీటి వాడకం తక్కువ తోటి ఈ పంటలు మనం పండించుకోవచ్చు. పైన నీళ్లు రాకుండా చూసుకోవాలి. కలుపు ఎక్కువ వస్తుంది. పైన నీళ్ళు వస్తే, పైన నీళ్ళు రాకుండా తేమ తగిలితే చాలు మనకు పంట వచ్చేస్తుంది. కలుపు రాకుండా మళ్ళీ ఈ మన విత్తనాల మధ్యలో 3 అంగుళాలకు ఒక లైన్ మనం విత్తనాల లైన్ వేసుకుంటాం. కాబట్టి కలుపు వచ్చే ఆస్కారం ఉండదు. ఆ కలుపు మధ్యలో బదులు మనకు ఇన్ని రకాల పంటలు వస్తాయి. ఆకుకూరలు 15-20 రోజులకు వస్తాయి, లేదంటే 25 రోజులకు కానీ వస్తాయి. ఆ తర్వాత గోరుచిక్కుడు, బెండ, ముల్లంగి 30-35 రోజులు వస్తుంది. తర్వాత గోరుచిక్కుడు, బెండ 40-45 రోజులలో మనకు పూత స్టార్ట్ అవుతుంది. 60 రోజులలో బీట్రూట్ వస్తుంది. 65-70 రోజులలో ఆల్రెడీ మనము ఫస్ట్ కటింగ్ బెండను, గోరుచిక్కుడు తీసుకోవచ్చు. మళ్ళీ మనము ఈ పంటలు తీసుకోవచ్చు. దీనివల్ల చిన్న రైతులు, నిరుపేద రైతులు కానీ వేసుకుంటే 365 రోజులు ఆదాయం ఒక 20 సెంట్లు కానీ, 25 సెంట్లు కానీ, లేదా 30 సెంట్లు కానీ, ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే 50 సెంట్లు కానీ పెట్టుకొని నీట్గా 50 సెంట్లలోనే మొత్తం కుటుంబం బతికి అధిక ఆదాయము 365 రోజులు తీసుకునే విధానము మన ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్టు వారు, మన అనంతపురం ఆ ప్రాజెక్టు వారి తరపున మన అనంతపురం డిపిఎం సార్ గారు ఇది డిజైన్ చేయడం జరిగింది. ప్రతి రైతు ఇలా చేసుకొని ఆదాయాలను పొందుతారని మనము ఆశిద్దాం. మీ మాదిరిగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ ఊర్లో అందరూ చేసుకొని బాగుపడాలని మనం అందరము ఆశిద్దాము. అందరికీ తోడుగా ఉందాము. అందరికీ ధన్యవాదాలు.